చెట్టు దగదగా మెరిసిపోతూ కనపడింది. పోయి దాన్ని నరకబోయాడు. అంతలో వనదేవత అక్కడికి వచ్చి, ఓ శివయ్య, నన్ను నరకద్దు, కావాలంటే ఏదైనా ఒక వరం కోరుకో అంది. అడు కళ్ళు లేని అమ్మ గుర్తుకొచ్చింది. పిల్లలు లేరని బాధపడుతున్న భార్య గుర్తుకొచ్చింది. తిండి కూడా సరిగ్గా లేని తన పేదరికం గుర్తుకొచ్చింది. డబ్బు కోరుకోవాలా, పిల్లలు కోరుకోవాలా, తల్లి చూపు కోరుకోవాలా అని బాగా ఆలోచించాడు. అంతలో అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే, తల్లి, రతనాలు పొదిగిన బంగారు ఉయ్యాల్లో నా కొడుకు పడుకుని ఊగుతూ ఉంటే మా అమ్మ చూసేలా వరమివ్వు అన్నాడు. దేవత చిరునవ్వుతో అలాగే అన్నది.